మొదటి పేతురు 5వ అధ్యాయము 12వ వచనం. మిమ్మును హెచ్చించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్యాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మును హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో పేతురు గారు మరి కప్పదోకియా, మరి మొదటి వచనంలో మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువురా. యేసుక్రీస్తు అపోస్తలులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును వర్ధిల్లునుగాక. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే పేతురు భక్తుడు మరి ఈ యొక్క సంఘాలకు మరి ఆయన రాస్తున్నాడు పత్రిక. ఏమని? పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశాల్లో మరి చెదరిన ఒక మరి విశ్వాసులందరినీ ఉద్దేశించి రాసిన పత్రికలో ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? నాకు నమ్మకమైన సహోదరుడు, హల్లెలూయా, నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఎవరితో పంపిస్తున్నాడు ఈ పత్రిక? నమ్మకమైన సహోదరుడంట. నమ్మకత్వము ఈ రోజుల్లో కాపాడుకోవడం చాలా కష్టం. అది కూడా ఒకరి దగ్గర కాపాడుకుంటే ఇంకొకరి దగ్గర కాపాడుకోవడం మరీ కష్టం. ఇక్కడ చూస్తే సిల్వాను ఎలా ఉన్నాడంట? అటు విశ్వాసులకి ఇటు దైవజనుడికి కూడా నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిల్వాను ఎవరో మనం ఒక చిన్న మాటలో తెలుసుకుందాం. సిల్వాను ఎవరంటే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ కనిపిస్తాడు మీకు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరుగల యూదాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మమ్మను కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. చాలు నాన్న. ఇక్కడ ఎవరైనా రాస్తున్నారు? అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్నబా, మారుపేలు గల యూదా, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుటకు యుక్తమని అపోస్తులకు పెద్దలకు సంఘమంతటికి తోచెను. హల్లెలూయా. ఇక్కడ శీలగా కనబడుతున్నారు కదా, ఈయన పేరే సిల్వాను. శీల అంటే మరి రోమన్ ఎంపైర్లోని సిల్వానుగా ఆయన పిలువబడ్డాడు. మరి యూదా పేరు ఉంటుంది కదా, మరి అపోస్తుల పౌలు గారికి ఎలా అయితే సౌలు అని హెబ్రూ లాంగ్వేజ్లో ఆయనకి నేమ్ ఉందో, అలాగనే ఈయనకు కూడా హెబ్రూలో మరి ఏమని పేరు? శీలా అని. ఈ శీలయే ఈ సిల్వాను. హల్లెలూయా. ఈయన ఎంతో నమ్మకమైన మరి జత పనివాడై ఉన్నాడు. ఎవరికి? మరి పేతురు గారికి. అలాగే ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు? నా నమ్మకమైన, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత. అంటే మీకు నమ్మకస్తుడు, అలాగనే నాకు కూడా ఆయన నమ్మకస్తుడు. అందుకే మీరు ఆయన నమ్ముతారు కాబట్టి నేను నమ్ముతున్న అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నానని దీని అర్థం. హల్లెలూయా. సేవకులకి మరి అలాగనే సంఘానికి ఇద్దరికి ఆయన న్యాయం చేస్తున్నాడు, సమన్యాయం చేస్తున్నాడు. అలా చేయగలిగిన వారి రోజుల్లో చాలా అరుదు. హల్లెలూయా. నమ్మకస్తులైన వారి లిస్టు తీసినప్పుడు మరి ఆ లిస్టులో మనం ఉంటామా? మన దైవజనులకి
అలాగనే మరి సంఘానికి మనం నమ్మకంగా ఉన్నామా, మనల్ని మనమే ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వచనంలో చూసినట్లయితే, చున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. మరి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, ఎలాంటి వారిని దేవుడు కనిపెట్టుచున్నాడంట? దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట. నేను కనిపెడుతున్నాను అంటే అక్కడ కనబడలేనట్టే కదండి. ఎప్పుడు ఎతుకుతాం మనం? అక్కడ ఎక్కువ మంది లేనప్పుడు కదండి. ఎక్కువ మంది ఉంటే మనం ఎతకాల్సిన పని ఉంది, దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకుంటాం. అది ఎతుకుతున్నాము, కనిపెడుతున్నాను అంటున్నారంటే వెతుకులాట జరుగుతుందంటే అందరూ నమ్మకముగా లేమని. హల్లెలూయా. అంటే నమ్మకస్తులైన వారి కోసం దేవుడు అంట కనిపెడుచున్నాడంట. అతన్ని ఆయన ఏం చేసుకుంటారంట? వారిని నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. దేవునికి పరిచారకులు అవ్వడానికి, దేవుని సన్నిధిలో మనము నిత్యము నిలవడానికి కావలసిన మన యోగ్యత ఏంటంట? నమ్మకత్వము. నమ్మకత్వముగా మనం జీవించగలుగుతున్నామా? ఇక్కడ సిల్వాను చూస్తే ఆయన ఎంతో నమ్మకముగా ఆయన అపోస్తలుల దగ్గర ఉన్నాడు. ఆయన పేతురు ఆయన ఎంతగానో ఆయనను నమ్మాడంటే ఆయన సేవ పరిచర్యలో ఆయన తోటిగా ఆయన తీసుకువెళ్ళినప్పుడు ఎంతగానో ఆయన ఉపయోగకరంగా జీవించేవాడు. అంతేకాకుండా మరి 2వ మిషనరీ ట్రిప్లో పౌలు గారికి కూడా ఆయన జత పనివాడిగా ఆయన తోడై వెళ్ళాడు. హల్లెలూయా. అదే మనం చూస్తే అపోస్తుల కార్యంలో మనం అలా ముందుకు చదువుకొని వెళ్ళిపోతుంటే పౌలు భక్తుడితో ఆయన చేసిన పరిచర్య అంతా మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే తెస్సలోనిక మరి ఇలాగా పేతురు గ్రంథంలో మనకి సిల్వానుగా ఆయనే కనిపిస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు మరి ఇలాంటి పత్రికలను నమ్మకంగా మెసెంజర్ అంటే ఇప్పుడు ఒక నమ్మకత్వాన్ని ఎవరికి ఇస్తామో? బాగా నమ్మిన వారికే ఇస్తాం. మరి ఒక సీక్రెట్ విషయాన్ని మరి తీసుకెళ్ళాలి, వాళ్ళకి చేర్చాలన్నప్పుడు ఆ మెసెంజర్ ఎలాంటి వాడై ఉండాలి? అది ఇక్కడి నుంచి అక్కడికి జాగ్రత్తగా చేర్చేవాడై ఉండాలి. అటు ఇటు అయిపోయి మధ్యలోని మరి ఆయన రూట్ మారిపోయే విధంగా మరి ఉండకూడదు. ఎంత కష్టమైనప్పటికీ, ఎన్ని శ్రమలు అడ్డు వచ్చినప్పటికీ ఆయన అనుకున్న పనిని ఆయనకి నమ్మకంగా అప్పచెప్పిన పనిని నమ్మకంగా ముగించాలి. హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు మనుషులైనా సరే మనము నమ్మకస్తులుగా ఎంచుకుంటాం కదండి. మన సీక్రెట్స్ మనం ఎవరికి చెప్తాం? నమ్మకంగా వాళ్ళ లోపల గుట్టుగా ఉంచుకునే వాళ్ళకి చెప్తాం. కొంతమంది ఉంటారు మన దగ్గర విని మనం వెళ్ళిపోయిన వెంటనే మన గురించి కామెంట్స్ చేసి అది వేరే వాళ్ళతో పంచుకుంటూ మన యొక్క సీక్రెట్స్ అన్నీ బయటకు రివీల్ చేసేస్తూ ఉంటారు. అది మనకు తెలిసినప్పుడు మన హృదయం ఎంత బాధగా ఉంటుంది. ఎంతో నమ్మితే కదా మనం ఆ విషయాలు తెలియజేస్తాం. ఇలాగా మరి ఈ విషయాన్ని ఇలా తెలియజేస్తారు అని తెలిసినప్పుడు చాలా బాధపడతాం కదండి. హల్లెలూయా. అటువంటి విధముగా ఉండకుండా నమ్మకముగా ఉండేవారిని చాలా అరుదంట. నమ్మకస్తులైన వారు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటి? ఫెయిత్ఫుల్గా ఉన్న వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉండదంట. కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గర ఫెయిత్ఫుల్నెస్ ఉండదంట. అంటే ఒకళ్ళ దగ్గర దాని సామర్థ్యత ఉన్న వాళ్ళ దగ్గర ఏంటంట? నమ్మకత్వం ఉండదు. నమ్మకత్వంగా ఉన్న వాళ్ళ దగ్గర సామర్థ్యత ఉండదు. అయితే ఈ రెండు కలగలిపిన వాళ్ళు అరుదుగా ఉంటారు. హల్లెలూయా. అట్టి వారినే దేవుడు ఏర్పరచుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నమ్మకంగా ఉన్నంత మాత్రాన సామర్థ్యత లేకపోతే కష్టం కదండి. కానీ సిల్వాను ఆ సామర్థ్యత కూడా కలిగిన వాడు. హల్లెలూయా. మరి తను ఎవరితోనైతే జత పనివాడుగా పనిచేస్తున్నాడో వారికి నమ్మకంగా ఉన్నాడు. వారితో పాటు పరిచర్యని ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి సంఘ బిడ్డలను ఎంతగానో వారిని కూడా వారి యొక్క మన్ననలు పొందుకున్నాడు. వారి యొక్క నమ్మకత్వాన్ని కూడా పొందుకోగలిగాడు. హల్లెలూయా. అలా ఆ విధముగా జీవించాలంటే చాలా కష్టం. అట్టి వారి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఇప్పుడు ఇందాక చదువుకున్నాం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఈ నమ్మకస్తులైన వారు ఎక్కడుంటారంట? దేవుని యొద్ద నివసిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంట. మరొక సేయింగ్ ఉందండి, ఏమంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ మస్ట్ ప్రీచ్ గాస్పెల్ 24/7 బట్ హీ కెన్ రేర్లీ యూజ్ హిస్ మౌత్ అంట.
అంటే మరి ఒక దేవుని సేవకుడు మరి వాక్యాన్ని 24 గంటలు చెప్పచ్చు, కానీ అతని నోటిని మాత్రము తక్కువగా వాడాలంట. అంటే ఏంటండి, దీని మాటలో అర్థం ఏంటంటే, ఆయన యొక్క క్రియల ద్వారా, ఆయన యొక్క బిహేవియర్ ద్వారా, ఆయన యొక్క ప్రవర్తన నియమావళి ద్వారా ఆ యొక్క సువార్త అనేది మనుషుల్లోకి తీసుకెళ్ళాలి. 24 గంటలు నువ్వు వాక్యం చెప్పేస్తే ఎవరు వినేరు. 24 గంటలు నువ్వు సువార్తను ప్రకటించినా ఎవరు వినేరు. కానీ నువ్వెప్పుడైతే ఆ సువార్తను నువ్వై ఉన్నావో, నువ్వే ఆ సువార్త అంతా నీలో కనబడుతుందో, అప్పుడు అనేకులు దేవుడి దగ్గరికి నడిపించబడతారు. అట్టి వారిగా మనము ఉండాలంట. అందుకే మత్తయి సువార్త 5:7 చెప్తారు కదా, ఏమని చెప్తున్నారు చూడండి. 5:37 చూద్దాము. హల్లెలూయా. ఎలా ఉండాలంట? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. హల్లెలూయా. మన మాట అలా ఉండాలి. అది ఆ నమ్మకత్వాన్ని మనం ఆ విధంగా కాపాడుకోవాలి. మరి సిల్వానుగా ఉన్న శీల ఆ విధంగా ఉన్నాడు. ఆయన పరిచర్య గురించి ఇంకా డీప్గా మీరు వెళ్తే ఎంతో, మరి పౌలు గారితో ఆయన చేసిన మిషనరీ ట్రిప్లో ఎన్నో సమస్యలు మరి తిమోతి గారు ఆయన బెరియా సంఘం దగ్గర ఇష్యూస్ జరిగినప్పుడు పౌలు గారిని దాటింపజేసి అక్కడ ఉండి ఆ యొక్క సంఘస్థుల్ని బలపరిచి మళ్ళీ వెళ్ళి పౌలు గారితో కలుస్తారు. మరి అంతేకాకుండా ఒక దగ్గర పౌలు గారు పుతోను అనే ఒక దెయ్యము మరి ఉన్న దెయ్యాన్ని ఆయన పోగొట్టినప్పుడు, ఆ దెయ్యాన్ని విడిపింప చేసినప్పుడు, ఆ పూతోన్ అనే ఆ పిల్ల బట్టి అక్కడ ఉన్న హెడ్స్ అందరూ మరి బోల్ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈయన మీద కోపంతో మంచి చేసినప్పటికీ వీరిని ఏం చేస్తారు, వీరిద్దరిని మరి జైల్లో వేసేసి చేతులు కాళ్ళకి బొండాలేసి అవన్నీ ఒక జైల్లో పెట్టేస్తారు. ఎంతగానో హింసించినప్పటికీ వీరిద్దరు ఏం చేస్తారు, చక్కగా పాటలు పాడుకొని మరి దేవుని ఆరాధన చేసుకున్నప్పుడు పెద్ద భూకంపం వస్తుంది అక్కడ. అది ఆ యొక్క విషయం మనం అందరం చాలాసార్లు విన్నాం కదండి. మరి ఆ యొక్క సీన్లో కూడా మరి యొక్క భక్తుడు ఎలా ఉన్నాడు, తన యొక్క దైవజనుడితో నమ్మకంగా ఉన్నాడు. మరి సమానంగా మరి చూస్తే ఆయన కూడా ఒక ప్రవక్తగా కనబడతాడు. కొన్ని విషయాల్లో ప్రవక్తగా తను కూడా ప్రవచిస్తూ సంఘాన్ని బలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. మరి ఆయన అంత నమ్మకమైన ఒక భక్తుడుగా, దాసుడుగా మరి సేవకులకి మరి అలాగనే సంఘానికి నమ్మకత్వాన్ని తను నిరూపించుకున్నాడు. మీరు చూసినట్లయితే 2 కొరింథీ 18-19 చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18-19. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి చూసారా, మన మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని దేవుడు చెప్పిన విధముగానే వారి పరిచర్య జీవితాన్ని మరి సాగించారు. సిల్వాను చూడండి, దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మీ చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడనై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఏమైతే చెప్పాడో ఆ విధంగానే వారి యొక్క పరిచర్య జీవితం ఉంది. హల్లెలూయా. వారు ఎలా ఉంటున్నారు? అవునంటే అవును, అంటే దేవుని మాట ఏది ఉందో అది ఉన్నట్టుగా వారు ప్రకటిస్తున్నారు. మళ్ళీ అందులో మార్పిడి లేదు, ఏమీ మాయామంత్రం లేదు, ఎలాంటి పరిస్థితే రాని, వారికి ఇబ్బందులే రాని. మనం ఇందాక విన్నాం కదా, మరి అటువంటి పరిస్థితుల్లో వారిని జైల్లో వేశారు, మరి హింసించారు, మరి ఎంతగానో నలగొట్టబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటించబడిన వాక్యము ఎలా ఉందంట? అవునంటే అవునట్టుంది, కాదంటే కాదన్నట్టుంది. హల్లెలూయా. పౌలు భక్తుడి చేత ఆమోదించబడుతున్నాడు ఇక్కడ. మనం ఇందాక చూస్తే పేతురు భక్తుడు మరి చెప్తున్నాడు, నమ్మకమైన దాసుడు, నమ్మకమైన
మరి సహోదరుడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మరి ఎంత నమ్మకమైన వాడై ఉన్న నమ్మదగిన వాడు కనుక అట్టి నమ్మదగిన వాడిని దేవునిగా కలిగిన మేము కూడా మా మాట ఎలా ఉంది, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండి మేము చెప్పిన మాటలు అంత చెప్పినట్టే చేస్తున్నాము. హల్లెలూయా. మరి సిల్వాను అంత మంచిగా మరి దేవుని భక్తుడిగా ఆయన సాక్ష్యం పొందాడు. తన దైవజనుల దగ్గర అంతే మంచి పేరు తెచ్చుకున్నాడు, సంఘంలో కూడా అంతే మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్టి నమ్మకమైన వారి కొరకే దేవుడు వెతుకుచున్నారు. ఆయన వెతుకులాడుతుండగా మరి నువ్వు నేను దొరుకుతామా? ఆ నమ్మకస్తులైన లిస్టులో నీ పేరు నా పేరు ఉందా? ఒక్కసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. మరి నమ్మకంగా ఉన్నవాడికి సాక్ష్యం సంపాదించుకోవడానికి మరి దేవుడు మరి అవకాశం ఇస్తున్నాడు. ఈ లోకంలో మనము యాత్రికులుగా వచ్చాం. ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండిపోయే ప్లేస్ మంది కాదు. ఈ యాత్రా స్థలంలో ఇవన్నీ మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఈ నమ్మకత్వాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఇక్కడే మనము దేవుడు చూపు మన మీద పడే విధముగా మన జీవితాలు జరిగించాలి. హల్లెలూయా. మరి దేవుని చూపు మనమే పడకపోతే మన మీద ఎవడు చూపు పడుతుంది? దుష్టుడి చూపు పడుతుంది. అది బాగుంటుందా అండి? చాలా బాగుంటుంది కదా. ఈ లోకంలో నీకు బాగుండొచ్చు, కానీ నీ జీవితము ఇక్కడ ముగిసిపోవట్లేదు, అది ప్రారంభం అవుతుంది. ఇంకా ఇది జస్ట్ ట్రయల్స్ పీరియడ్ అన్నమాట. అసలైన జీవితం మనకి స్టార్ట్ అయినప్పుడు మనకి ఎవరి చూపు అవసరమై ఉంది? దేవుని చూపు అవసరమై ఉన్నది. కనుక ఇక్కడి నుంచే మనము దాన్ని పొందుకోవాలి. ఇక్కడే మనం దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. నమ్మకత్వమైన వారిగా మనము జీవించాలి. మరి కొలస్సీలు రాసిన పత్రికలో కూడా మీరు చూస్తే ఇక్కడ కొంతమంది మరి భక్తులను కూడా మనం చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ప్రియ సహోదరుడగు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు? తుకీకు గురించి. ఆయన కూడా ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకీకు నన్ను గూర్చి సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నా గురించి నేను ఇంకొకరిని పంపించాలంటే నేను ఎంతో నమ్మితే కానీ వాళ్ళని పంపించలేను కదండి. మరి నేనేంటో కరెక్ట్గా నా గురించి చెప్పగలిగిన వాళ్ళు, నాకు నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళనే నేను ఎన్నుకుంటాను. ఎవరినో రోడ్డు మీద పోయే వాళ్ళని పిలిచి నా గురించి వాళ్ళకి చెప్పంటే ఏం చెప్తారు? వాళ్ళకి నచ్చిన వ్యాసం రాసి చెప్పేస్తాను. నేనేంటో నమ్మకంగా నాతో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఎంత ధైర్యంగా పౌలు భక్తుడు చెప్తున్నాడు చూసారా? నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. ఎవరు? తుకీకు అనే నా నమ్మకమైన సహోదరుడు. అంటే ఆ నమ్మకత్వం కాపాడుకోవడం ఈ లోకంలో చాలా కష్టం. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ నమ్మకస్తుల లిస్టులో ఉన్న ఈ యొక్క భక్తులందరినీ మనం ఈరోజు చూస్తున్నప్పుడు అట్టి జీవితం మనము కూడా కలిగి జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము ఉన్నది కొద్ది క్షణమే. తర్వాత మనము ఈ నమ్మకత్వం అనే ఈ యొక్క డిగ్రీ పట్టుకొని దేవుడి దగ్గరికి మనము వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, 101 మనం ఏమంటున్నాడు అక్కడ కీర్తనకారుడు? నేను నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు వారిని నేను ఏర్పరచుకుంటున్నాను. అట్టి వారినే ఆయన ఏర్పరచుకుంటున్నాడు. నువ్వు పరలోక రాజ్యంలో మెంబర్షిప్ పొందాలంటే నీలో ఉండవలసిందేంటి? నమ్మకత్వము. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి నమ్మకమైన జీవితం మనము జీవించాలని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఇంకో భక్తుడిని చూద్దాము. 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు చూద్దాం. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తమ దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి ఇక్కడ హిజ్కియా గురించి. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను
యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. ఆ విధముగా నమ్మకంగా యథార్థంగా ఉన్నాడంట, నమ్మకంగా ఉన్నాడంట, అనుకూలముగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని దృష్టికి ఆయన యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు? మరి హిజ్కియా నమ్మకంగా ఉన్నాడు. అట్టి విధముగా ఆయన నమ్మకంగా జీవించాడు కనుక ఆయన జీవితంలో జరిగిన ఎన్నో మేలులు మనం చాలాసార్లు విన్నాం కదండి. ఆయన చివరి దశలో ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఆయనకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు అన్నప్పుడు మరి యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, ఇంకో ఈరోజు నువ్వు తట్టబుట్ట సర్దేసుకో, నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక ప్రార్థన గోడ తట్టు తిరిగి ప్రార్థించగా దేవుడు ఆయన మొర విని ఏం చేశాడు? 15 years ఆయన జీవితాన్ని ఎక్స్టెండ్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో నమ్మకత్వం అనేది ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. లేకపోతే చెప్తాడు కదా, ఎన్నిసార్లు గద్దించినా విననొల్లని వాడు ఏమైపోతాడు? హఠాత్తుగా నాశనం అయిపోతాడు. అలా నాశనం అయిపోకుండా మనము ఉండాలంటే మనలో ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. హల్లెలూయా. నమ్మకంగా హిజ్కియా ఉన్నాడు కనుక దేవుడు ఆయనను ఏం చేశాడంట? వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. ఆయన అంత నమ్మకంగా ప్రతి విషయాన్ని, ధర్మశాస్త్ర విషయంలోనేంటి, ధర్మము చేసే విషయంలోనేంటి, దేవుని మందిర సేవ విషయంలోనేమి ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడంట. అందుకే ఆయన ఎలా ఉన్నాడు? వర్ధిల్లాడు. నమ్మకంగా ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఈ లోకంలో వర్ధిల్లుతారు. ఎన్నో శ్రమలు, ఆటంకాలు మనకు వచ్చినప్పటికీ ఆ శ్రమలు బట్టి మనము మన యొక్క క్యారెక్టర్ని మళ్ళీ పాడు చేసుకోకూడదు. మన క్యారెక్టర్ దేవుడు ఏదైతే ఇచ్చాడో నమ్మకత్వాన్ని మనం అది కొనసాగించాలి, ఎన్ని శ్రమలే వచ్చినా. మరి బర్నబా మరి యొక్క సిల్వాను ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ ఏమవుతుంది? ఆయన వెళ్తున్న సేవ పరిచర్యలో ఎన్నో శ్రమలు. పౌలు భక్తుడితో సేవ ఎలా ఉంటుంది? మనం ఆయన శ్రమలు విన్నాం కదా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఆయనకు ఉన్నాయి. అలాంటి స్థితిలో మరి తోడి సేవకుడిగా తిని ఉన్నాడుగా. అంటే నమ్మకత్వాన్ని ఆ సమయంలో కూడా తను కాపాడుకున్నాడు. కష్టం వచ్చింది కదా అని దైవజనుడిని విడిచి వెళ్ళిపోలేదు. పరిస్థితులు ఇబ్బందికరంగా మారిపోతున్నప్పుడు మరి సంఘాన్ని విడిచి వెళ్ళిపోలేదు, కానీ తన దైవజనుడిని కాపాడుకున్నాడు. అలాగే వెనక్కుండి బెరియా సంఘాన్ని కూడా కాపాడుకున్నాడు. ఆయన మాటలతో తిమోతి తను ఏం చేస్తున్నారు? అక్కడ వారు పరిచర్య చేసి సంఘాన్ని స్థిరపరిచి మళ్ళీ ముందుకు సేవలోకి వెళ్తున్నారు. అంత నమ్మకత్వాన్ని కాపాడుకోవడము ఈ రోజుల్లో కష్టమైపోతుంది. ఒకళ్ళ నమ్మకత్వము ఇంకొకరు పొందుకోలేకపోతున్నారు. ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితుల్లో ఈ లోకం ఉంది. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పటికీ సరే మనం ఎలా ఉండాలి? దేవుని దృష్టికి మనము నమ్మకస్తులుగా ఉండాలి. దైవజనుడికి నమ్మకస్తుడుగా, నీ ఆత్మీయ నాయకుడికి నువ్వు ఎలా ఉండాలి? నమ్మకస్తుడుగా ఉండాలి. అంతేకాకుండా నీ సంఘానికి నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా మనం జీవించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతాడు. మరి ఇంకొక భక్తుని కూడా మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. నెహెమ్యా 9:7-8. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజ్జీయులు, యొబీసీయులు, గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. హల్లెలూయా. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాము. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంట? దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు రప్పించి అతనిని ఎలా చేస్తావు? అబ్రహాము అని పేరు పెట్టావు. హల్లెలూయా. అబ్రాముని ఎలా మార్చాడు దేవుడు? అబ్రహాముగా మార్చాడు. అలాంటి పేరు పెట్టిన వాడివి నువ్వే కదా దేవా అని ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు కదండి. అబ్రహాము మరి ఊరు అనే ప్రదేశంలో మరి విగ్రహాలు తయారు చేసుకునే కుటుంబంలో పుట్టినవాడు. మరి దేవుడు అబ్రహామునే ఎందుకు నమ్మకస్తుడిగా ఎంచుకున్నాడు? తన తండ్రి ఉన్నాడు కదా తెరాహు, అతని తండ్రి ఉన్నాడు కదా, వాళ్ళందరినీ వంశంలో ఎవరిని ఎంచుకోకుండా అబ్రహామునే ఎందుకు ఎన్నుకున్నాడు? అతనిలో ఏం చూశాడు?
ఆ నమ్మకత్వాన్ని చూశాడు. తను దేవుడిని పట్ల ఉన్న విశ్వాసాన్ని, ఆ నమ్మకత్వాన్ని ఆయన గ్రహించుకున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం మనం ఇందాక చదువుకున్నాం కదా, ఎటువంటి వారి కొరకు దేవుడే కనిపెట్టుతున్నాడు? ఈ నమ్మకస్తులైన, దేశంలో నివసిస్తున్న వారందరిలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెట్టుచున్నాడు. ఆయన కనిపెట్టుచుండగా ఆయనకి ఎవరు కనిపించారు? అబ్రాహాము కనిపించాడు. అబ్రాహాముని ఎలా చేశాడు దేవుడు? అబ్రహాముగా చేశాడు. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా చేశాడు ఆయన్ని. అటువంటి గొప్ప స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాక ఆయనకి ఏం చేశాడంటే దేవుడు, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమ్మోరీలు, పెరిజ్జీలు, యబూసీలు, గిర్గాషీలు అను వారి దేశమును అతనికి ఏం చేశాడంట, అతని సంతతి వారికి అతనితో ఇచ్చినట్లు అతనితో నిబంధన చేశాడు. హల్లెలూయా. మరి మనము నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అంతటినీ మనకి స్వాస్థ్యముగా ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో అదే కదా జరిగింది. ఆయన పెట్టిన పెట్టుబడి అంతా ఏంటండి? నమ్మకత్వం. హల్లెలూయా. ఆయన చేసిన పెట్టుబడి అంతా ధనం తెచ్చి దేవుడికి ఇచ్చాడా? ఇంకేమైనా తెచ్చి కోళ్ళు మేకలు ఇచ్చాడా? వేటిని దేవుడు ఆశించలేదు. కానీ ఆయనలో ఏం చూశాడు దేవుడు? ఆ నమ్మకత్వాన్ని చూశాడు. అందుకే అన్యజనుల కుటుంబంలో పుట్టినప్పటికీ వారి కుటుంబ వంశస్థులందరిలో నుంచి ఆయనను పేరు పెట్టి పిలుచుకున్నాడు. హల్లెలూయా. పేరు పెట్టి ఆయనను పిలుచుకున్నాడు. ఆయన పేరుకే ఈయనని అడ్రస్గా మార్చేసుకున్నాడు. ఎలా పెట్టుకున్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా ఆయన పేరే మార్చేసుకున్నాడు. అంతటి గొప్ప స్థితిలోకి అబ్రహాము కూడా వెళ్ళిపోయాడు కదండి. మరి అలాంటి ఉన్నతంగా, నమ్మకస్తులలో ఉన్నతంగా మనము జీవించాలని దేవుడి రోజు మరి అబ్రహామును కూడా మన ముందు ఉంచున్నారు. మరి ఇంకొక భక్తుని చూద్దాము. నెహెమ్యా 7:2 చూసినట్లయితే, నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారమును ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. హల్లెలూయా. హనన్య ఎటువంటి వాడంట? నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయము కలిగిన వాడు. ఇక్కడ యెరూషలేము ప్రాకారములు కట్టిన తర్వాత ఆ యొక్క కోటకు అధిపతిగా ఎవరిని నియమించాడంట అండి? హనన్యాని నియమించాడు. హనన్య ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. మరి దేవుడు కూడా మన కొరకు నూతన యెరూషలేమును కడుతున్నాడు కదండి. అని ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నారా? మనము ఈ లోకానికి యాత్రికులుగా వచ్చాం. మరి మనం తిరిగి మన దేశానికి, మన రాజ్యానికి, మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. అక్కడ దేవుడు మన కొరకు కట్టిన నూతన యెరూషలేముకు నువ్వు అధిపతివిగా ఉండాలంటే ఏమి ఉండాలి? నీలో నమ్మకత్వం ఉండాలి. హల్లెలూయా. మనం ఏంటో ఇక్కడ చేసి ఇంకెళ్ళిపోయి దేవుని యొక్క తీర్పు అయిపోయిన తర్వాత యేసయ్యా యేసయ్యా అని భజన చేసుకొని ఉంటాం అనుకుంటున్నారా? అక్కడ అసలైన జీవితం మంది ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుడు అంట మనకి కొన్ని దేశాలనిచ్చి పరిపాలించమంటాడంట. వీటి మీద వాటి మీద అధికారం ఇస్తాడంట. ఇవన్నీ రాజ్యపాలన జరుగుతుందంట. అప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే నిన్ను ఏర్పరచుకుంటాడు. మనం ఎవరికైనా లీడర్షిప్ ఎవరికి ఇస్తామండి? స్కూల్లో ఉంది. స్కూల్లో ఒక పాపని లీడర్గా ఎందుకు ఎంచుకుంటారు? ఆ పాప ఎంతో టీచర్కి నమ్మకంగా ఉండడమే కాదు, మంచిగా చదవడం, చెప్పినవన్నీ మాటలు వినేస్తుంటే అప్పుడు టీచర్కి ఆ బిడ్డ మీద ఎంతో ఇష్టం పెరిగిపోయి ఆ టీచర్ని, ఆ బిడ్డను మాత్రమే నమ్ముతుంది. కనుక ఆ టీచరు ఆ బిడ్డను ఎందుకు ఎంచుకుంటుంది? ఎవరైనా అల్లరి చేస్తే నాకు నేమ్ రాసి ఇవ్వండి అంటది. కరెక్ట్గా చేస్తుందని ఆ టీచరు గ్రహించినప్పుడే ఆ బిడ్డని ఎన్నుకుంటుంది కదండి. ఎప్పుడైనా ఒక గుంపును అప్పగించాలనుకుంటే దానికి నాయకుడిగా ఉన్నవాడు ఎలా ఉండాలి? నమ్మకస్తుడిగా ఆయనకు కనిపిస్తేనే దానిపైన లీడర్షిప్ ఇస్తారు కదండి. హల్లెలూయా. మరి దేవుడు కూడా మనకు రేపు రాబోయే కాలంలో ఆ రాజ్యంలో మరి పాలకులుగా మనకు అవకాశం ఇవ్వాలంటే మనలో ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలని దేవుడు మనకి ఈరోజు తెలియచేయడానికి మన ముందు ఈ భక్తులందరి నుంచి మరి మోషే గురించి చెప్తున్నాడు కదా దేవుడు. నా ఇల్లు అంతటిలో ఇతను నమ్మకమైన వాడు అంటున్నాడు. మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకవాడు అంటే ఏంటి? ఇల్లు కట్టి దేవుడు అందులో నమ్మకంగా ఆయన పెట్టాడా? కాదండి. ఆయనకు అప్పచెప్పిన ఆ ప్రజలకు ఆయన చేసిన ఆ పనే ఆయనకి ఇల్లు అయి ఉన్నది. హల్లెలూయా.
ఆయన చెప్పిన పనిని ఆయన ఎంత నమ్మకంగా చేశాడంటే ఆ పనిని చూసి దేవుడు ఏమంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ ఇల్లంతా మనం ఎవరండి, మనమే ఉంటాం. మన పైన వారిని నియమించినప్పుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు, నిర్దోష మార్గంలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. నిర్దోషమైన మార్గంలో ఉన్నవారు, నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెట్టుకొంచున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన కంటికి నువ్వు దొరికేలాగా ఉన్నావా? నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నమ్మకత్వము దేవుడికి ఇష్టంగా ఉందా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు పిలిచినప్పుడు ఆయన ఒక ప్లేస్కి మనం వెళ్ళగలిగిన వారుగా, ఆయన నమ్మకత్వంలో ఆయన ఏర్పరచుకున్న జనాంగంలో అట్టి వారిగా మనం ఉన్నామో లేదో ఒకసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. ఎక్కడైతే సిల్వాన్ని మన ముందు దేవుడు ఉంచాడు, ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు. పేతురు విషయంలోనేమి, మరి పౌలు గారి విషయంలోనేమి ఆయన దైవజనులకు నమ్మకస్తుడైన తోటి సేవకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మరి సంఘానికి కూడా ఆయన నమ్మకమైన సహోదరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి అంతేవిధంగా తుకీకు, మరి అంతేకాకుండా తిమోతి, మరి అంతేకాకుండా మనం చూసాము హిజ్కియా, మరి అబ్రహాము, మరి అలాగనే హనన్య, మరి మోషే, వీరందరూ ఎంత నమ్మకమైన వారిగా ఉన్నారు. ఇంకా అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మనం మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎంతోమంది ఉన్నారు. కానీ అట్టి వారిలో నువ్వు నేను ఉన్నామా? ఈరోజు వాళ్ళని మనము స్వపరీక్ష చేసుకుందాం. విన్న ఈ కొద్ది మాటలు మన హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపచేయను గాక. అందరము తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.